హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. వార్ 2 ప్రస్తుతానికి పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ను విపరీతంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురు చూసేలా చేస్తోంది. మరి క్రేజీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఇప్పటి రోజుల్లో ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, అలాగే మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ వార్ 2 అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వార్ 2 మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అసలు ఈ మూవీకి సంబంధించి కూడా రిలీజ్ డేట్ మొన్న ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ మూవీపై మరింత హైప్ పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే తలైవా రజనీకాంత్ మచ్ మోర్ అవైటెడ్ మూవీ కూలీ, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ మూవీలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇండస్ట్రీస్ నుంచి టాప్ మోస్ట్ హీరోస్ అండ్ చాలా మంచి మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు నటిస్తున్న ఈ మూవీ అండ్ ఈ వార్ 2 మూవీ కూడా ఒకేసారి రిలీజ్ డేట్లు పంచుకోవడంతో కూడా ఈ వార్ 2 పై మరింత హైప్ పెరగడానికి మరో కారణమైంది. అండ్ ఒక పాట కోసమే దాదాపుగా 100 కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి వార్ 2 మూవీకి సంబంధించి విపరీతమైన బజ్ వస్తోంది, నో డౌట్ ఎట్ ఆల్. అండ్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళ స్పై యూనివర్స్లో భాగమైనటువంటి మూవీగా వస్తోంది ఇది. అయితే దీనిపై నెక్స్ట్ లెవెల్ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా ఈ సినిమాకి సంబంధించి వస్తున్న బజ్ చూస్తుంటే కనుక కొంతమంది అంటే కొన్ని ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. అంటే మొత్తం 5 భాషల్లో కాకుండా ఈ మూవీ కేవలం మేకర్స్ 3 భాషల్లో మాత్రమే ఈ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవేంటో తెలుసా? తెలుగు, హిందీ అండ్ తమిళ్లో మాత్రమే ఈ సినిమాను మేకర్స్ లాక్ చేశారట. దీంతో ఒక రకంగా చెప్పాలంటే అటు కన్నడ మూవీ లవర్స్ కానీ, అలాగే కన్నడ అభిమానులు కానీ, ఇటు మలయాళ అభిమానులు కానీ చాలా ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే కన్నడ అండ్ మలయాళ భాషల్లో వార్ ఖచ్చితంగా 2 లేనట్టే అని వాళ్ళంతా ఫీల్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్కి కన్నడలో కూడా చాలా మంచి క్రేజే ఉంది, మలయాళంలో కూడా సోసోగా క్రేజ్ ఉంది. మరి ఆగస్టు 14న వార్ 2 రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీ రిలీజ్కి సంబంధించి కూడా డేట్ ఇచ్చినప్పటి నుంచి మరింత బజ్ క్రియేట్ అయిపోయిందని చెప్పచ్చు. కానీ మలయాళం కానీ కన్నడ కానీ ఈ భాషల్లో ఉండేటువంటి ప్రేక్షకులు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విపరీతంగా ఫీల్ అవుతున్నారట. మరి మా లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి వాళ్ళు కూడా కళ్ళింతలు చేసుకుని చూస్తున్నారట. ఏది ఏమైనా కూడా ఎందుకో మేకర్స్ మాత్రం చాలా ప్లానింగ్గానే ఈ కేవలం ఈ 3 భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా వినబడుతోంది. మరి ఈ వ్యూహం మనకి ఏం జరుగుతోంది అనేది కూడా మనకి మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఆగస్ట్ 14కి ఈ 3 లాంగ్వేజెస్లో ఖచ్చితంగా వార్ 2 రిలీజ్ కాబోతోంది.